ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే మనకు రాజ్యాంగం సిరీస్లో ఇది రెండో వీడియో అండి. ఆ మొదటి వీడియో ద మెయిన్ కాజెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ముందు ఆ వీడియో చూసేసి ఆ తర్వాత ఈ వీడియోకి రండి. ఇక మన వీడియో టాపిక్ వస్తే ఇది రెండో వీడియో, ద మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. క్యాబినెట్ మిషన్ ప్రకారం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పడిందండి 1946లో. అయితే ఇందులో మొత్తం 389 మంది ఉండగా 292 మంది బ్రిటిష్ ఇండియా నుంచి వచ్చారు. ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి 92 మంది వచ్చారు. మిగతా నలుగురు కమిషనర్ ఆఫ్ కామన్స్ ప్రొవిడెన్స్ నుంచి నలుగురు వచ్చారనమాట. ఇక్కడ మీకు చిన్న డౌట్ రావచ్చు, ప్రిన్స్లీ స్టేట్ అంటే ఏంటి అనేసి. ప్రిన్స్లీ స్టేట్ అంటే ఏం లేదండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనమాట. ఎగ్జాంపుల్ ఎలా అంటే, పైన సెంట్రల్లో నరేంద్ర మోడీ బీజేపీ ఉన్నారు కదా, కానీ మన ఆంధ్రాలో తెలుగుదేశం, అంటే రెండు కూటమి. సో అలాగా ఆ ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఆ యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి మన ఇండియన్స్ ద్వారా రూల్ చేయబడాయి, కాకపోతే బ్రిటిషర్స్ కింద ఉండేవాళ్ళు అనమాట. అట్లా అది ప్రిన్స్లీ స్టేట్స్ అంటే. ఆ ఎగ్జాంపుల్ ఒక జైసల్మీర్ అనుకోవచ్చు, లేదంటే మన హైదరాబాదు, అలా కొన్ని ఉన్నాయి అన్నమాట. ఇక ఈ 382 మంది ఉన్న అసెంబ్లీ ఎప్పుడైతే 1947లో మనకి విభజన జరిగిందో, పార్టీషన్ జరిగిందో, అక్కడికి సగం మంది పాకిస్తాన్కి వెళ్ళడం జరిగిందండి. మొత్తానికి మన ఇండియాకి 299 మంది అసెంబ్లీలో ఫైనల్గా ఉన్న మనుషులు. ఇక 389 మంది ఉన్న మన యొక్క అసెంబ్లీ మెంబర్సు ఈ 1947లో మనకి పార్టీషన్ జరిగిన సమయంలో కొంతమంది పాకిస్తాన్కి అయితే వెళ్ళడం జరిగిందండి. సో అందులో కొంతమంది తగ్గి మొత్తానికి 299 మంది ఫైనల్ అయ్యారు మన అసెంబ్లీ మెంబర్స్. మొదటి సమావేశం డిసెంబర్ 9, 1946లో జరిగిందండి. దానికి సభాధ్యక్షుడిగా డాక్టర్ సచిన్ చంద్ర సిన్హా గారు సభాధ్యక్షుడిగా ఉన్నారు. రెండో అతను వచ్చేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారనమాట. అయితే ఈ సభలో నుంచి రాజ్యాంగం కొరకు కొన్ని కమిటీలు అయితే పుట్టుకొని వచ్చాయండి. ఆ కమిటీలు మీకు ఇప్పుడు వివరిస్తాను. మొదటి వచ్చేసి డ్రాఫ్టింగ్ కమిటీ, దీనికి అధ్యక్షుడిగా మన భీమరావు అంబేద్కర్ గారు అయితే ఉన్నారు. రెండోది వచ్చేసి యూనియన్ పవర్స్ కమిటీ, దీనికి అధ్యక్షుడిగా నెహ్రూ గారు ఉన్నారు. మూడోది వచ్చేసి ప్రావినెన్స్ కమిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, దీనికి అధ్యక్షుడిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు. నాలుగోది వచ్చేసి రూల్స్ అండ్ స్టీరింగ్ కమిటీ, దీనికి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నాలుగుటి గురించి మీకు వివరంగా కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫుల్ వీడియో లెంత్గా అయితే తీసేదానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత ఈ కమిటీలు పుట్టుకొచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేర్పులు రావడం జరిగింది. ఆ మార్పులు చేర్పులు మీకైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. మొదటిగా మన యొక్క భారతదేశ రాజ్యాంగం పైన 2 సంవత్సరాల 11 నెలల 1 రోజు చర్చలు జరగడం జరిగిందండి. 114 రోజులు ఇందులో ప్రత్యేక డిబేట్స్ జరిగాయండి. ఆ డిబేట్స్ జరగటం కారణంగా 7,635 సవరణలు వస్తే దాంట్లో 2,000కు పైగా అంగీకరించబడ్డాయండి. సో మనకి మార్పులు చేర్పులు అయితే 2,000కు పైగా మార్చి అడిట్ చేసి మనకి సవరణలు ఇచ్చేశారు. అయితే నవంబర్ 26, 1949 సంవత్సరాన అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్కరిచే అంగీకరించబడింది. దానికి సభాధ్యక్షుడిగా మన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఉన్నారు. అలాగే 1950 జనవరి 26వ తారీఖున మన యొక్క భారతదేశపు కాన్స్టిట్యూషన్ అనేది ఎగ్జాక్ట్గా 2 monthsకి ఇది అఫీషియల్గా రావడం జరిగింది. అదే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న రిపబ్లిక్ డే, అదేవిధంగా గణతంత్ర దినోత్సవం. అయితే మన యొక్క భారతదేశ రాజ్యాంగానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అందులో మన యొక్క భారతదేశ రాజ్యాంగం అనేది అనేక దేశాల రాజ్యాంగాల నుండి ప్రేరణ పొంది రూపుదిద్దుకునింది. ఎగ్జాంపుల్కి USA, UK, కెనడా, జపాన్ మొదలైనవి. మొత్తానికి మన యొక్క భారతదేశ రాజ్యాంగము 22 భాగాలు, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్తో మొదలైన మన యొక్క కాన్స్టిట్యూషను ప్రస్తుతానికి 25 భాగాలు, 470 ఆర్టికల్స్, 12 షెడ్యూల్తో
ముందుకు సాగుతూ ఉంది. మనం నెక్స్ట్ వీడియోలో ఈ షెడ్యూల్స్, ఆర్టికల్స్ అండ్ పార్ట్స్ గురించి వివరంగా మాట్లాడుకుందాం ద స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఎంతవరకు మీరు ఈ వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఎన్నో రాబోతున్నాయి. మళ్ళీ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కలుసుకుందాం. నేను మీ ఆల్ఫా మేల్. జై హింద్.